నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వా పరిశ్రమ అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఎగుమతిదారుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సూపర్ 6 హామీల అమలుపై శాసనమండలిలో వాడి వేడి చర్చ. సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్న మంత్రి అచ్చెన్న. రైతులకు మేలు చేయాలంటే డ్రైన్ కాలువలు ప్రక్షాళన తప్పనిసరి. అసెంబ్లీ వేదికగా గళమెత్తిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ దేశానికి ఒక గర్వకారణమని, పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందించడానికి కృషి చేస్తాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిదారులతో ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్ జాక్రాండా హాల్లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి వర్మ ఓపెన్ హౌస్ నిర్వహించి ఎగుమతిదారులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతుగా చర్చించారు. ఈ చర్చలో ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులు, అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్ వల్ల తలెత్తుతున్న ఇబ్బందులు, ఇతర కీలక అంశాలపై ఎగుమతిదారులు తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ దేశానికే గర్వకారణమన్నారు. ఆక్వా పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి, ఎగుమతులను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తాను కూడా ఒక ఆక్వా రైతుగా ఈ రంగంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి ఆక్వా పరిశ్రమ సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తూ కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్తలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో అవంతి ఇంద్రకుమార్, దేవి సీ ఫుడ్స్ బ్రహ్మానందం, దేవి ఫిషరీస్ సూర్యనారాయణ, జగదీష్ మెరీన్ ఎక్స్కోట్ తోట జగదీష్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ ఇర్రింకి సూర్యారావు, ఆనంద సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ ఉద్దరాజు జోగిరాజు, సాగర్ గ్రంథి ఎక్స్పోర్ట్స్ గ్రంథి బాలాజీ, చల్లారావులతో పాటు పెద్ద సంఖ్యలో ఆక్వా ఎక్స్పోర్ట్సర్ పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసనమండలిలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా అని, అన్నీ చెయ్యాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేమిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందని అన్నారు. 2 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఈ ఫలితాల నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం గాని, చాలా మందికి
బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు. అయితే మేము కూడా అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అధికారంలో మీరు మాట్లాడనని చెప్పి సైలెంట్ గా ఉన్నానమ్మా నేను. మీరు వినండి, మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి. డిసిప్లైన్ ముందు నేర్చుకోండి. అది మీ సభ్యులారు మాట్లాడినప్పుడు మధ్యలో మీరు మాట్లాడండి తప్ప వేరే మెంబర్ గారు మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు. హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని మంచి కార్యక్రమాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం సొంత జాగిరి కాదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం. అవి మంచి పథకాలు అయితే దాన్ని కొనసాగించాలి. నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి, 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చెయ్యడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల్లో ఒక మాట చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక విధానం అమలు చేయడం 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ పార్టీకి కానీ లేదని చెప్పి తెలియజేస్తారు. రైతులకు మేలు చేయాలంటే డ్రైన్ కాలువలు ప్రక్షాళన తప్పనిసరి అని, వీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమవరంలోని పంట కాలువలు, డ్రైన్లు, మురికి కాలువలు పూడుకుపోతున్నాయని, మురికి నీరు, వర్షం నీరు బయటికి వెళ్లడం లేదని, వ్యవసాయం కుంటుపడిందని తెలిపారు. మండలంలోని తాడేరు, బేతపూడి, తుందురు గ్రామాల్లో మొదటి క్రాప్ ఓడ్చడం లేదని, ఉప్పుటేరు కాలువను డ్రీజింగ్ చేయాల్సి ఉందని, క్రాప్ హాలిడే తీసుకునైనా కాలువలను ప్రక్షాళన చేయాలని కోరారు. అధ్యక్ష, భీమవరం నియోజకవర్గం పంట కాలువలు, మురికి కాలువలు ఆక్యుపేషన్స్ గురైపోయి, ఒక దుక్కు వర్షం కురిసినా కూడా మురికి నీరు బయటికి వెళ్ళలేని స్థితిలో వ్యవసాయం కుంటుపడిపోయింది అధ్యక్ష. భీమవరం నియోజకవర్గంలో తాడేరు, బేతపూడి, తొందూరు ఈ గ్రామాలు ఇవి కూడా ఫస్ట్ క్రాప్ ఓడ్చట్లేదు అధ్యక్ష. దీనివలన చిన్న వర్షం కూడా మురుగునీరు లాగే పరిస్థితి లేదు. దానికి ప్రధాన సమస్య మీకు ఐడియా ఉంది, ఆకివీడి నుంచి బయలుదేరిన ఉప్పుటేరు సముద్రంలోకి వస్తుంది. ఆ ఉప్పుటేరు పూడిపోయింది అధ్యక్ష. దాన్ని డ్రెడ్జింగ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. దాని మీద మీ నియోజకవర్గంలో కూడా ఉంది ఈ సమస్య. మీరు వెంటనే ప్రభుత్వం తీసుకెళ్ళి ఒకసారి అవసరమైతే క్రాప్ హాలిడే కూడా తీసుకుని వెంటనే అది డ్రెడ్జింగ్ చేయకపోతే ఈ కాలువలు తవ్వినా కూడా మురికి నీరు సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. సముద్రం సీ మౌత్ క్లోజ్ అయిపోయింది. అక్కడ సముద్రం దగ్గర ఉప్పుటేరు మీద మనిషి నడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇదివరకు పూర్వం తాళ్ళు లోతుండే ఉప్పుటేరు ఇప్పుడు మనిషి నడిచి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. డ్రెడ్జింగ్ చేయాలి, ఉప్పుటేరు డ్రెడ్జింగ్ చేయాలి, డ్రైన్లు ప్రక్షాళన చేయాలి, డ్రైన్లన్నీ తవ్వాలి, మురికి కాలువలు, పంట కాలువలు అన్నీ తవ్వితేనే కానీ ఈ రైతుకు మేలు జరగదు. ఈ రైతుకు మేలు జరగాలంటే ఈ కార్యక్రమాలన్నీ కంపల్సరీగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను.
జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణల అమలులో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్స్, ఇన్సూరెన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చెంట్స్ తదితర వ్యాపార సంస్థలు, అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలెక్టర్ నాగరాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపు, జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక మొట్టమొదటిసారిగా ఉన్న డిఫరెంట్ స్లాబ్స్ మనకి 5, 12, 18, 28 ఇన్ని స్లాబ్స్లో ఉండేదాన్ని చాలా వరకు తగ్గించి 2 స్లాబ్స్లోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ హోల్డ్ గూడ్స్ మహిళలకి చాలా వరకు రేట్లు తగ్గుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్లో, మెడికల్ ఇన్సూరెన్స్లో జీఎస్టీ తీసేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి సమర్థవంతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులుగా మనకి ఉంది, అలాగే వ్యాపార వర్గాలకు కూడా ఉంది. మనిద్దరం కలిసి చేస్తేనే ఇది మనం ప్రజల దగ్గరికి సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికోసం ఈరోజు విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అదర్ అసోసియేషన్స్, డీలర్స్ అందరినీ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తోటి ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. మన జిఎస్టీ కమిషనర్ గారు ఆ టీం అంతా కూడా చాలా కష్టపడి కోఆర్డినేట్ చేశారు. అంతా కూడా యాక్టివిటీస్ అంతా కూడా ఇదంతా కూడా మన ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్లో ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ని కూడా తయారు చేశారు. మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా మనం యాప్లో పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రతి జిల్లాకి, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక జిఎస్టీ ఛాంపియన్ని, అలాగే మండల్కి, విలేజ్కి, వార్డ్కి కూడా ఒక జిఎస్టీ ఛాంపియన్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం యాప్లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుకు తీసుకెళ్ళడానికి వ్యాపార వర్గాల యొక్క సహకారం చాలా అవసరం ఉంది. వారికి అంటే వారు ఖచ్చితంగా ప్రతి విలేజ్లో కూడా వారి యొక్క డీలర్స్ తోటి లేకపోతే ట్రేడర్స్ తోటి చెప్పి దీంట్లో యాక్టివ్గా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు వీక్ 1లో విలేజ్ వైజ్ యాక్టివిటీస్ చెప్పినప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్స్, వీఓస్ పాల్గొంటారు. ఒక ఎగ్జిబిషన్ అనేది పెట్టమని చెప్పేశారు ఫస్ట్ 10 days ఈ యాక్టివిటీలో. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ప్రతి విలేజ్లో ఏదైతే గూడ్స్ ముఖ్యంగా మనం ఒక 5-6 ఐటమ్స్ కింద మనం బ్రాడ్ సెక్టర్ కింద ఐడెంటిఫై చేసుకుంటే ఇంట్లో వాడే రోజు వాడే వస్తువులైన టూత్ బ్రష్, పేస్ట్, సోప్స్, షాంపూస్ అది ఎగ్జిబిట్ కింద పెట్టాలి. వాటితో పాటు ఆహార పదార్థాల్లో ఎంత చేంజ్ వచ్చింది, ప్యాకేజ్ ఫుడ్స్లో పిల్లలు వాడే పోస్ట్, మీలో తర్వాత చిప్స్, ఈ ప్యాకేజ్ ఫుడ్స్. ట్రేడర్స్ మా యొక్క జిఎస్డబ్ల్యూఎస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో గ్రామ స్థాయి, వార్డ్ స్థాయి పెట్టే ఎగ్జిబిట్ అక్టోబర్ 1లో అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్కి సంబంధించినవన్నీ కూడా మనం ఎగ్జిబిట్స్ పెడుతూ ర్యాలీస్ చేయాలి. అగ్రికల్చర్ అనగానే మనకి డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్స్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, తర్వాత మత్స్యకారులు, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా కొంచెం అక్కడ ఎగ్జిబిట్స్ పెట్టి ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది చెప్పాలి. నావిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పొరపాటున శ్రీరంగ జలాల్లోకి ప్రవేశించి జైల్లో మగ్గుతున్న తాము కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో క్షేమంగా విడుదలయ్యామని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారులు 4 మత్స్యకారులను వారి బోట్లతో సహా భారత్ అధికారులకు అప్పగించగా వారు సముద్ర మార్గంలో కాకినాడకు పయనమయ్యారు. ఈ సందర్భంగా తమ విడుదల కోసం గత నెల రోజులుగా నిర్విరామ కృషి చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో మార్గ మధ్యలో ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్. ఒకసారి బోర్డు తోటి వెళ్తున్నా, నీకు బోర్డు టికెట్ చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద అడవిడి చేశారండి. మా తమ్ముళ్ళు ఎవరు బోర్డు వదిలేసి వెళ్ళిపోవడం తప్ప ఎవరికి పట్టుకెళ్ళలేదు.
అందరం తెలియబడిపోయిన పొద్దున వాటి. అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను, సాయి మురళి గారితో మాట్లాడాను, మొత్తం అంతా ఫాలో అప్ చేసాం. వాళ్ళ మా పాప కూడా చెప్పిందండి, మా పాప చిన్న పాప మాట్లాడిందండి కదండి. అవునండి మాట్లాడారు. తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు. నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను. రాత్రి 1 గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను, మాట్లాడాను. మనం ఆఖరికి సాధించుకున్నాం. బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం. అది హిస్టరీలో ఫస్ట్ టైం. మీరు 29th వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు. ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ అవును కోస్ట్ గార్డ్ కూడా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెట్టమన్నది. అది వచ్చాక మనం ఇక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ జాగ్రత్తగా రండి. బ్రహ్మానందం అరే నేను మావేనా ఎంజీఆర్ బాగా చూసారు అక్కడ. ఎవరికైనా మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం, సాధించుకున్నాం. ఓకేనా? డెఫినెట్లీ అంతే రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం రండి. ఓకే థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ చొరవతో వర్జీనియా పొగాకు పామాయిల్ రైతులు సంతోషంగా ఉన్నారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శనివారం ఎంపీ సందర్శించారు. తొలుత పొగాకు కొనుగోళ్లు అమ్మకాలను పరిశీలించారు. అనంతరం బోర్డు ఆవరణలో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పరిశీలించి విద్యార్థులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వర్జీనియా పొగాకు ధర కిలో 430 రూపాయల వరకు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో ఈ ఏడాది వర్జీనియా పొగాకు చరిత్రలో లేని విధంగా ధర పలికిందన్నారు. పామాయిల్ రైతులు కూడా ధర పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతాంగం సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. 430 రూపాయలు హైయెస్ట్ రేటు వేల టొబాకో రైతులకు వస్తుంది. అలాగే వాళ్ళ సీలింగ్ లిమిట్ చేయడం జరిగింది. ఇవాళ టొబాకో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషంలో మేము కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రైతులు అందరినీ కలవడానికని ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మీరు చూస్తే 70 ఏళ్ళు లేనంత రేటు ఇవాళ టొబాకో రైతులకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడము, అలాగే ఇవాళ కంపెనీ వాళ్ళందరికీ కూడా మార్జిన్స్ పెట్టుకోకుండా కొనుక్కోవాలి కంపల్సరీ అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడము, వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళకి ₹1 మిగిలిపోయినా కూడా రైతులకు మిగిలినట్లు వాళ్ళు చేయడము, ఇవాళ కంపెనీ వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాం. రైతులు సంతోషంగా ఉంటేనే మనం ఫ్యూచర్గా ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి గవర్నమెంట్ కూడా చాలా వరకు పాజిటివ్గా వెళ్ళింది. ఎప్పుడు కూడా కొనుగోలు కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మంచి రేట్ వస్తుంది అని మేము లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాం. టొబాకో రైతులకి కొనుగోలు ఇంకా మొదలైనప్పుడే అంత రేట్ రాకుండా ఉంటుంది. కొనేటప్పుడు రెగ్యులర్గా పోయేటప్పటికల్లా సీజన్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మంచి రేట్ వస్తుందని చెప్పాం. అదే రకంగా మంచి రేట్ వస్తుంది. ఇవాళ పామాయిల్ రైతులకు కూడా 19,000 రూపాయలు మంచి రేటు వాళ్ళకు కూడా వస్తుంది. ఈ దసరా రోజు వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే పార్టీ. రైతులకి ఎప్పుడైనా కానీ రైతులకు అండగా ఉన్నామంటే ఎన్డీఏ కూటమి అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి చేశారు, రైతులు బాగుపడ్డారంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడేమో చాలా వరకు బాగుపడ్డారు. ఇవాళ మళ్ళీ ఎన్డీఏ కూటమి ఉంది, మళ్ళీ ఇవాళ అందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంలో నేను కూడా పాలు పంచుకోవాలని వాళ్ళందరితో పాటు కలిసి మాట్లాడాలని చెప్పి రావడం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శక్తి స్వరూపిణి క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారి లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ భక్తులను పరవశింపచేసింది. చిన్న వెంకన్న ఆలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అలంకరణలో కుంకుళ్ళమ్మ దర్శనం భక్తులను అలరించింది. శంకు చక్రాలు శూలాన్ని ఆయుధాలుగా చేసుకుని అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ విశేష పుష్పాలంకరణలతో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవులు వింజామరలు వీస్తున్నట్లు అమ్మవారి దర్శనం భక్తులకు కనువిందు చేసింది.
అధికారులు సమన్వయంతో పనిచేసి మండలంలోని గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కనుమల రామయ్య అధ్యక్షతన జరిగింది. సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సదరు శాఖల అధికారులు వివరించారు. మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు పలు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆప్కాప్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తదితర అంశాలను ప్రస్తావించారు. సమావేశంలో సుమారు ఒక 10-15 డిపార్ట్మెంట్ల వారి యొక్క డిపార్ట్మెంట్ల వారిగా డిపార్ట్మెంట్ చేసినటువంటి ప్రగతి కానీ, రాబోయే రోజుల్లో వాళ్ళు చేసేటువంటి అచీవ్మెంట్స్ కానీ, ప్రజల దగ్గర నుంచి ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అయిన తర్వాత మరి మీ అందరితో కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎందుకంటే మనం ఈవేళ ప్రభుత్వం గతంలో ఒక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మనం ఒకళ్ళు అది ఇది అనేది కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్న సమస్యలను మనం గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి మనమంతా కూడా కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన వ్యవస్థ కానీ, మన గ్రామాలు కానీ అన్ని బాగుంటాయన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా ఎక్కువ మంది ఉంటాయి, మనకి పెండింగ్స్ ఎక్కువగా ఉన్నది పిఆర్ఐ సార్. ఏమన్నప్పుడు సపోజ్ కొన్నానని చెప్పారు ఆ రోడ్డు పంపించాలంటే పిఆర్ఐ లేదు, ఎస్టిమేట్ వేసేవాళ్ళు కానీ లేకపోతే రికార్డ్ చేయడానికి కానీ ప్రధాన సమస్య పిఆర్ అండి. దయచేసి మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీరు ఖచ్చితంగా ఎంపీపీఆర్ ఏదైతే చెప్పారో అది పిఆర్ కూడా పిఆర్ లో కూడా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే బిల్స్ ప్రాబ్లం అక్కడ కూడా ఉంది. గతంలో మనకి 30 కోట్లు మనకు వస్తే ఆ బిల్లు అంతా కూడా మన పర్వాలే మనవాళ్ళందరూ కూడా చేసుకున్నా సరే ఆ బిల్లులు రాకుండా ఇప్పుడు కొత్త వర్క్ కూడా చేయడానికి పరిస్థితుల్లో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక అనిశ్చితి గురించి కానీ మనం వాళ్ళ ఆర్థిక గురించి వెళ్ళాలంటే సబ్జెక్ట్ డైవర్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. तिरुपति बालाजी के दर्शन के लिए आया और सुबह आया और बहुत सुख शांति का एहसास हुआ जैसा कि यहाँ पर होता है। प्रभु से आप सबकी भी सुखद ज़िंदगी और सफल ज़िंदगी और सेहतमंद ज़िंदगी के लिए मैंने मांगा और यहाँ पर आकर यहाँ इंतज़ामात बहुत अच्छे हैं और बहुत ही अच्छा और शांतिमय मुझे लगा। भगवान के आगे ज़्यादा बाहर आके कुछ बोलने का दिल नहीं करता है क्योंकि मन जो है वो एकाग्र होकर प्रभु के प्यार में समाया होता है, प्रभु के चिंतन में समाया होता है और बस यही कहूँगा। जय बालाजी। सर अभी भगवान का ब्रह्मोत्सव चालू हो रहा है सर, डेकोरेशन अभी भगवान का ब्रह्मोत्सव चालू हो रहा है सर, डेकोरेशन कैसा है सर? बहुत अच्छा है, सब कुछ बहुत अच्छा है, सब कुछ बहुत अच्छा है। पर मुझे यहाँ जब बोला अंदर पुजारी जी ने कि आंखें खोल के भगवान के दर्शन करो, आंखें बंद नहीं करनी है, तो बहुत ही अच्छा लगा और अपने आप आंखों से अश्रु भी बहते हैं। बड़ा अच्छा इंतज़ाम है, हर चीज़ का इंतज़ाम बहुत अच्छा है। प्रभु के दर्शन के लिए यहाँ पर बड़ा उत्सव का एटमॉस्फेयर है, उत्सव का माहौल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆక్వా పరిశ్రమ అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఎగుమతిదారుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సూపర్ 6 హామీల అమలుపై శాసనమండలిలో వాడి వేడి చర్చ. సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్న మంత్రి అచ్చెన్న. రైతులకు మేలు చేయాలంటే డ్రైన్ కాలువలు ప్రక్షాళన తప్పనిసరి.
అసెంబ్లీ వేదికగా గలమెత్తిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.